నా డేట్ ఆఫ్ బర్త్ 16 తారీఖు మార్చ్ 16 నా బర్త్డే. రాముడు గుడికి పోదామని పోయినాం. రాముని గుడికి పోతే అయోధ్య పోతే బీజేపీ చేరినట్ల. యాదాద్రి కేసీఆర్ గారు కట్టిండ్రు. యాదాద్రికి వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్లో చేరినట్లనా? అర్థం కనీసము ఉండాలి కదా. గుడికి పోయడానికి రాజకీయం చేస్తానికి ఏం చెప్పలేము. మా కాన్స్టిట్యూన్సీలో మా జిల్లాలో కొందరు డబ్బులకు కొనుక్కుంటున్నారు, కొందరు భయపెట్టి లొంగ తీసుకుంటున్నారు. కొంతమంది ప్రాణం పోయినా సరే, ఎన్ని కేసులైనా సరే, జైల్లోకి పోయినా సరే ఈ పార్టీతోనే ఉంటామని చెప్పి నికాల్సైనలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వేల సంఖ్యలు ఉన్నారు. మా నాయకులకు తెలుసు, మా కార్యకర్తలకు తెలుసు మేమేంది, మా క్యారెక్టర్ ఏంది, మేమేం చేస్తామనేది. గుడికి పోయిన దాన్ని బర్త్డే గుడికి పోయి మొక్కితే కూడా బీజేపీలోకి పోయినంటే ఒక ఆయన ఇంకొక ఆయన ఇంకోలాక కోడిగుడ్డు వీకులు ఇస్తే నేను ఏం సమాధానం చెప్తా చెప్పు బ్రదర్? ఏమైనా అర్థం పడతా ఉందా? ఇంకో న్యూస్లో అయితేనే అసలు సంబంధం లేని విషయాలు పెడుతున్నారు. అంత ఏమైనా అర్థం ఉండాలా? వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ కూడా మీరు అడ్వకేట్స్తో మాట్లాడినాం. ఒక ఛానల్ అయితే అసలు అన్ని ఛానళ్ళు ఉన్నాయి, మంచిగా ఒక పద్ధతి ఉంది. ఆ లిక్కర్ కేసులో కూడా అది ఏదైంది విచారణ జరుగుతున్నాయి. దానిలో వీళ్ళున్నారు, వాళ్ళున్నారు, ప్రచారం ఏమైనా అర్థం ఉందా? దానిలో ఒక నివేదిక ఇచ్చి ఎవరెవరు ఉన్నారని చెప్పి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎవరు అంటే వాళ్ళు పేరు పెట్టి డిమోరలైజ్ చేయడము, డిఫేమ్ చేయడం, దానికి లీగల్ యాక్షన్ తీసుకోవడానికి లీగల్గా అడ్వకేట్స్ కూడా టీం ఏర్పడదు కనుక అటువంటి దాని మీద డిఫర్మేషన్ సూట్స్ కానీ, లీగల్ యాక్షన్స్ కానీ, అవసరం అనుకుంటే ఇంకా ఉంటే క్రిమినల్ యాక్షన్ కానీ, వేరే హ్యూమన్ రైట్స్ కానీ రకరకాల వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నాం. అది మంచి పద్ధతి కాదు. అది ప్రచారాలు అనేవి ఏదైనా ఊహాజనితంగా ఉండొద్దు. నీ భార్య మీదనో, నీ పిల్లల మీదనో, నీ తమ్ముడి మీదనో, నీ అన్న మీదనో ఏదైనా వచ్చిందనుకో నీకు ఎట్లా అనిపిస్తుంటుంది? నీ కుటుంబం మీద రాజేవాడు కానీ చిత్రీకరించేవాడు కానీ ఒకసారి అనుకోవాలా. దీనివల్ల వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు ఏ రకమైనటువంటి ప్రభావం ఉంటుంది. అనవసరమైనటువంటి ఒకరి మనసుని బాధ పెడితే ఏమైనా ఉంటుందా? మనం మనసులో మనకు కుటుంబం ఉంది, మనకు భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళని చేయాలి కదా. ఏది పడుతుంది బదనాం చేయాలని చూస్తే ఏమన్నా ఉంటుంది? అది అర్థం ఉంటుందా? అది పైశాచిక ఆనందం అంతే. కానీ అది మళ్ళీ వాళ్ళకు వాళ్ళ కుటుంబాలకు కూడా పునరావృతం అవుతుంది, జరుగుతుంది. ఒత్తిడి ఏం లేదు, పైసలకు ఆశకు లొంగిపోతారు అంతే. ఒత్తిడి చిన్న చిన్న కార్యకర్తలను భయపెట్టించి ఊర్లలో చిన్న కార్యకర్తలను భయపెట్టించి అది ఇచ్చి ఇది ఇచ్చి వేస్తారు. నాయకులు ఏం భయపడతారు? ఆర్తి అన్నాడో నాయకులు అయితే ఒక ఎమ్మెల్యే అయిండు, ఒక ఎంపీ అయిండు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అయిందంటే ఉట్టి ఉంటాడా? ఆ స్థాయికి పోయినాడు. అది వాళ్ళ సొంతం ఆశ, వాళ్ళ సొంత స్వలాభం గురించి పోతారు తప్ప వేరే ఏముండదు అక్కడ. ఇప్పుడు ఇక్కడ అయిపోయిన పని 5 ఏళ్ళు రుట్టి ఉండాలి కదా. మళ్ళీ 5 ఏళ్ళల్లో మళ్ళీ చేసుకోవచ్చు, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ రావచ్చు అని అనుకుంటారే వాళ్ళు. కానీ ఒకసారి నిన్ననే మా సార్ చెప్పిండు, బయటికి పోయిన వాళ్ళు మళ్ళీ వాపసు వచ్చేది అని చెప్పిండు.